అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏబీ IIIT 2024కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. వీటికి సంబంధించి మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తాడు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని క్యాంపస్లు ఉన్నాయి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ఏపీ IIITలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ ఇచ్చినాడు. ఈ నెల 8 నుంచి జూన్ 25 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఎంపికైన అభ్యర్థుల జాబితా జూలై 11న ప్రకటిస్తారు. ఆగస్టు తొలి వారంలో తరగతుల ప్రారంభం అని ఇవ్వడం జరిగింది. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం RJIKT పరిధిలో మనకు 4 కాలేజీలు ఉన్నాయి. నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు IIITలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది మనకు అందించడం జరుగుతుంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినాడు. ఇంకా ముందు చెప్పుకున్నట్టు 8వ తేదీ మార్నింగ్ 11 గంటల నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. జూన్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు. యూనివర్సిటీ వెబ్సైట్లో కానీ ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఎంపికైన అభ్యర్థుల జాబితా జూలై 11న ప్రకటిస్తారు. జూలై 3వ వారంలో ఎంపికైన వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ సర్టిఫికెట్లు అన్నీ కూడా రెడీ చేసుకోండి. 10th క్లాస్ సర్టిఫికేటు, టీసీ, స్టడీ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, క్యాప్ వాళ్ళు కానీ, స్పోర్ట్స్, గేమ్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించి కూడా మీరు రెడీ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఆగస్టు మొదటి వారంలో క్లాసెస్ అనేవి ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, క్యాప్, NCC, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ను జూలై 1 నుంచి 5వ తేదీ వరకు నూజివీడు IIITలో నిర్వహించడం అనేది జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. కాబట్టి ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి. ఇంకా ఎవరైనా రెడీ చేసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియోను. దీనికి సంబంధించి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఇంకా 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు 4% డిప్రివేషన్ స్కోర్ను జోడించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. మనకు 4 క్యాంపస్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క క్యాంపస్లో 1000 సీట్లు ఉంటాయి. EWS ఒక 100 సీట్లు ఉంటాయి. మొత్తం ఒక్కొక్క క్యాంపస్లో 1100 సీట్లు అనేవి ఉంటాయి. మొత్తం 4 క్యాంపస్లలో కలిపి 4400 సీట్లు అనేవి ఉంటాయి. ఫీజు విషయానికి వస్తే PUC అంటే 2 ఇయర్స్ ఇంటర్ కోర్స్ అంటాం కదా, దానికి 45,000. తర్వాత 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సుకు 50,000 అనేది ఉంటుంది సంవత్సరానికి అని ఇవ్వడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కాకుండా ఇతర రాష్ట్రాల వారికి 25% సూపర్ న్యూమరీ సీట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా వస్తుంది. సూపర్ న్యూమరీ సీట్లకు ఏడాదికి 1,50,000 ట్యూషన్ ఫీజు అనేది ఉంటుంది. PUC చదివిన తర్వాత విద్యార్థులు IIIT నుండి బయటికి వెళ్ళి చదువుకోవాలనుకుంటే మీరు బయటికి వెళ్ళి చదువుకోవచ్చు. అక్కడ ఇంజనీరింగ్ చేయాలని ఇంట్రెస్ట్ లేనట్లయితే మీరు బయటికి వెళ్ళి ఎక్కడైనా ఇంజనీరింగ్ కోర్స్ అనేది చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్లో అభ్యర్థి మెరిట్, కేటగిరీ, వారు ఇచ్చిన ప్రాధాన్యత ప్రకారం క్యాంపస్ సీట్ అనేది కేటాయించడం అనేది జరుగుతుందంటే మీరు ఏ క్యాంపస్ కావాలనుకుంటున్నారో 4 వాటికి మీకు అవకాశం అనేది ఇస్తుంది. ఒకసారి ఒక క్యాంపస్ కేటాయించిన తర్వాత వేరే క్యాంపస్కు ట్రాన్స్ఫర్ అనేది చేయము స్టూడెంట్ అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఆ విషయాన్ని గమనించి ఏ క్యాంపస్లో మీరు కోర్స్ చేయాలనుకుంటున్నారో మీకు దగ్గరలో ఏది ఉందో, ఏది బాగుంటుందో ఒకసారి చూసుకొని మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.